ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. గ్రూప్ ఏ స్టేజ్‌లో ఎవరు సెమీస్ ఫైనల్‌కెళ్తారని కొంచెం ఆసక్తిగా నడిసినా, చివరికి న్యూజిలాండ్, టీమిండియా అయితే ఘన విజయం సాధించి వెళ్లిపోయాయి. అయితే న్యూజిలాండ్ నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గి ఆళ్ళు సెమీస్‌కెళ్లటమే కాక టీమిండియా కూడా సెమీస్‌కెళ్లిపోయిన దారి క్లియర్ చేసేశారు. అలాగే టీమిండియా మొన్న పాకిస్తాన్ మీద దంచి కొట్టింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో ఎప్పటినుంచో ఫామ్ అందుకుంటున్న విరాట్ కోహ్లీ ఫామ్ అందుకొని సెంచరీ కొట్టేశాడు. అసలే చేజింగ్, ఆపై పాకిస్తాన్. విరాట్ విశ్వరూప ప్రదర్శనకి ఇంతకంటే మంచి టైమింగ్ ఉంటుందా? తన బలహీనతగా మారిన ట్రేడ్ మార్క్ షాట్ను సరిచేసుకొని మరీ పాక్ బౌలర్ను ఒక పద్ధతిగా చితకబాదేశాడని చెప్పుకోవచ్చు. స్లో పాయిజన్లా సింగిల్స్, డబుల్స్తో దాయాది నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. అయితే కింగ్ ఈ క్లాస్ ఇన్నింగ్స్తో క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు చేరదించాడు. ఒక మొక్కలో చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫరెంట్ విరాట్ కోహ్లీని అయితే కనబడ్డాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పేలవమైన ఫామ్తో విరాట్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆడిన ఏకైక రంజీ మ్యాచ్లో కూడా ఓ రైల్వేస్ బౌలర్ అతన్ని క్లీన్ బౌల్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇక విమర్శకులు కూడా అతడు తరచూ చేసే రిటైర్మెంట్ ప్రచారాన్ని మరొకసారి ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దానికి తోడు ట్రేడ్ మార్క్ షాట్ కవర్ డైవ్ అతడు అవుట్లుక్ ప్రధాన కారణంగా మారింది. మరోవైపు బౌలర్లు ఫిఫ్త్ స్టంప్కు గురిపెట్టి అతన్ని తరచూ బల్తా కొట్టించేవారు. ఉపఖండంలో ఎదిగిన విరాట్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అవస్థలు పడుతున్నాడనే అపవాదాలను మూటగట్టుకున్నాడు. ఇక ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో మాత్రం ఓ అర్ధశతకం బాది నేను సిద్ధమవుతున్నా అనే సంకేతాలు అయితే పంపాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు కింగ్ ఓ యుద్ధానికి సిద్ధమైన సాధన చేస్తాడు. తాజాగా జరిగిన మ్యాచ్కు ముందు దుబాయ్లో కూడా నెట్స్కి అందరికంటే 2-3 గంటల ముందే వచ్చి సుదీర్ఘంగా నెట్ ప్రాక్టీస్ అయితే చేశాడు. ఆ ఫలితాన్ని మ్యాచ్లో అందుకున్నాడు. ఇక విరాట్ మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయటంలో దిట్ట, ఇది అందరికి తెలిసిందే. తాజా మ్యాచ్లో కూడా రోహిత్ తర్వాత మరో వికెట్ వెంటనే కోల్పోకుండా మెల్లగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ టాప్ గేర్లోకి వెళ్ళాడు కోహ్లీ. శతకం కోసం 46 సింగిల్స్, 13 డబుల్ చేశాడంటే మైదానంలో ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పాక్ ఆటగాళ్లు ఎంత కవ్వించినా తన సహనాన్ని కోల్పోకుండా స్థిమితంగా ఇన్నింగ్స్ అయితే ముందుకు నడిపించాడు. ఇది విరాట్ అసలైన స్టైల్కి పూర్తిగా భిన్నం. పాక్పై తన కెరియర్లో కింగ్ కోహ్లీ మొత్తం 17 వన్డే మ్యాచ్లు అయితే ఆడాడు. వాటిలో 4 శతకాలు, 2 అర్ధ శతకాలు అయితే ఉన్నాయి. దాయాదీపై 2015 నుంచి ఆడిన 8 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక పొట్టి ఫార్మాట్లో కూడా అతడికి పాక్పై ఘనమైన రికార్డు ఉంది. ఆడిన 11 మ్యాచ్ల్లో 5 అర్ధ శతకాలు, 70 సగటుతో ఏకంగా 492 పరుగులు చేశాడు. 2 ఏళ్ల క్రితం మెల్బోర్న్లో టీ20 ప్రపంచ కప్లో ఆ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమి కోరల నుంచి భారత్ను విజయతీరాలకు చేర్చిన తీరైతే మహా అద్భుతంగా మాట్లాడుకోవచ్చు. పాక్తో జరిగే సమరం విషయంలో మాత్రం ఫ్యాన్స్ భావోద్వేగాలకు అతడికి బాగా తెలుసు. అంతేకాదు ఇటీవల విరాట్ కవర్ డ్రైవ్ కొడితే వికెట్ కోల్పోతున్నాడంతో జరిగిన ప్రచారానికి ఈ మ్యాచ్తో ఫుల్ స్టాప్ అయితే పెట్టేశాడు. హరీష్ రావు ఈ మ్యాచ్లో విరాట్ను ఊరించేలా ఆఫ్ స్టంప్ బయటికి పంతులు చాలానే వేశాడు. కోహ్లీ తన ట్రేడ్ మార్క్ షాట్స్తో కవర్ డ్రైవ్ దాన్ని బౌండరీ లైన్ దాటించాడు. కొద్దిసేపటి తర్వాత మరోసారి కవర్ డ్రైవ్తో బౌండరీగా చేర్చాడు. కింగ్ కవర్ డ్రైవ్ ఈజ్ బ్యాక్ అనే బలమైన సంకేతాలను క్రికెట్ ప్రపంచానికి పంపాడు. ఫామ్ తాత్కాలికమని, క్లాస్ శాశ్వతమని మరోసారి అయితే చాటి చెప్పాడు విరాట్ కోహ్లీ. సాధారణంగా చేజింగ్ అంటే జట్లపై ఒత్తిడి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ విరాట్ దీనికి పూర్తిగా భిన్నం. లక్ష్యాన్ని వేటాడుతూ పరుగులు కొరత పారించడం అతడి స్టైల్గా మాట్లాడుకోవచ్చు. తన కెరియర్లో మొత్తం మీద 158 ఇన్నింగ్స్లో చేజింగ్ అయితే చేశాడు. దాదాపు 7,975 పరుగులు ఆ చేజింగ్లోనే వచ్చాయి. ఈ క్రమంలోనే సాధించాడు ఇవన్నీ. అంతేకాదు అతడు 27 శతకాలు, 41 అర్ధ శతకాలు ఈ సమయంలోనే పూర్తి చేశాడు. కెరియర్ బ్యాటింగ్ సగటు 58 కాగా చేజింగ్లో మాత్రం ఏకంగా 64 ఉంది. ఈ గణాంకాల లక్ష్య ఛేదంలో విరాట్ ఎంత ప్రమాదకారో చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ సెంచరీ అంటే ఆ జట్టు దాదాపు విజయం సాధించిందనే అర్థం. ఈ విషయాన్ని అతడి గణాంకాలే చెబుతున్నాయి. 51 శతకాలు సాధించగా వాటిలో 43 సార్లు భారత్ విజయం సాధించగా ఒకసారి ఫలితం తేలలేదు. కేవలం 7 శతకాలు సాధించిన సమయంలోనే టీమిండియా ఓటమి పాలైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కింగ్ కోహ్లీ ఎంత ప్రమాదకారి బ్యాట్స్మెన్ అనేది. ఏదేమైనా పాకిస్తాన్ దెబ్బకి విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చేసాడు. ఇది పాకిస్తాన్ ఖచ్చితంగా మనం థ్యాంక్ యూ చెప్పాల్సిందే. అయితే కోహ్లీ సెంచరీ గురించి పాకిస్తాన్ మీద మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.